సోషల్ మీడియా ట్రోలింగ్స్ ఈ ఉమెన్ లీడర్స్ ఎప్పుడైతే ఎదుగుతున్నారో వాళ్ళ మీద సోషల్ మీడియా ట్రోలింగ్స్ చాలా బలంగా ఈ పురుషాధిక్య సమాజం రిలీజ్ చేస్తూ వాటిని ఉమెన్ ఎదుర్కొని నెక్స్ట్ జనరేషన్ ఉమెన్ రాజకీయాల్లోకి రావాలంటే ఎలాంటి చర్యలు మనం చేపట్టాల్సి ఉంటుంది? ఇంతకు ముందు ఉమెన్కి ఒక రకమైన సమస్యలు ఉంటాయి. కుటుంబంలో బయటకు వచ్చినప్పుడు చుట్టుపక్క వాళ్ళు ఏమంటారనో ఇంకోటనో లేకుంటే ఇంట్లో వాళ్ళు కూడా నీకెందుకమ్మా అని సపోర్ట్ చేయకుండా ఉండే సమస్యల్ని అంటే ఉమెన్ అది చాలా చిన్న పరిధి ఉంటుండే కాబట్టి అప్పుడు ఒక రకమైన సమస్యలు ఉంటుండే. ఇప్పుడు చాలా టెక్నాలజీ మారిన తర్వాత లేకుంటే ఉమెన్ కూడా ఎంతో కొంత విద్యా ఉపాధి అవకాశాలు సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, టెక్నికల్ ఫీల్డ్లో కావచ్చు, ఎన్ని ఫీల్డ్లో ఉమెన్ కూడా తనదైన రంగాల్లో ముందుకెళ్తున్న క్రమంలో ఉమెన్ మీద ఇంకొక రకమైన దాడిని చూస్తున్నాము, అదే ఈ సోషల్ మీడియా. అయితే ఏంటంటే ఉమెన్ ఎక్కడైతే పవర్ఫుల్ అనిపించిందో ఖచ్చితంగా తన మీద ఏదో ఒక రకమైన దాడి అనేది జరుగుతుంది. అది మొదటగా మాటల రూపంలో జరుగుతుంది. ఎందుకంటే సైకలాజికల్గా ఉమెన్ చాలా స్ట్రాంగ్. తనని సైకలాజికల్గా వీక్ చేస్తే ఖచ్చితంగా ఉమెన్ ఇంకో అడుగు వేయడానికి ముందరికి రాదు. అలా వేయకపోతే ఖచ్చితంగా మాదే డామినేషన్ ఉంటుంది అనేది ఉమెన్ని సైకలాజికల్గా మొదటి నుంచి ఆది నుంచి ఆచారాలు నెక్స్ట్ అలా చేసుకుంటూ సైకలాజికల్గా వీక్ చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు టెక్నాలజీ రూపంలో కూడా సోషల్ మీడియాలో ఉమెన్ని వీక్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే సరే అనేకం ఉన్నాయి, దాని గురించి వెళ్తే చాలా డెప్త్గా వెళ్ళాలి మనము. ఎందుకంటే ఇప్పుడు సినిమా రంగం అనేక రంగాల గురించి మాట్లాడుకుంటూ కూడా ఉమెన్ పాత్ర రాజకీయ రంగంలో ఉన్న ఉమెన్ గురించి ఉమెన్ మీద అనేక సోషల్ మీడియా ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. రాజకీయ రంగాల్లో ఉమెన్ ఎట్లంటే బేసిక్గా ఉమెన్ బయటికి వచ్చి ఏదన్నా మాట్లాడుతుంది అంటే ఏదన్నా చేస్తుంది అంటే సహజంగానే సోషల్ మీడియాలో ఎవరి మీదనైనా ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఉమెన్ మీద జరిగే ట్రోల్స్ ఎలా ఉంటాయి అంటే తన క్యారెక్టర్ని బేస్ చేస్తూ ఉంటాయి. ఒక మెన్ మీద జరిగే ట్రోల్కి ఉమెన్ మీద జరిగే ట్రోల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఉమెన్ని బయటికి వచ్చి మాట్లాడుతుంది అంటే ఫస్ట్ తన క్యారెక్టర్ గురించి మాట్లాడతాం. అది మాట్లాడిన అంటే ఉమెన్ ఒక స్టెప్ వెనక్కేస్తుంది. వెనక్కేసింది అంటే తనకు పోటీ రాకుండా ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఇంకొకటి వాళ్ళు ఒక రకంగా ఆనందపడడం, ఉమెన్ని ఏదో ఒకటి అని వాళ్ళు ఆనందపడడం, ఈ రకమైన సమాజాన్ని కూడా చూస్తున్నాం. ఒక ఉమెన్ని అన్నామంటే మన ఇంట్లో మన మదర్ని అన్నట్టే, ఒక ఉమెన్ అన్నామంటే మన సిస్టర్ని అన్నట్టే. ఒక ఉమెన్ అవకాశం కోసం బయటకు వచ్చిందంటే రేపు మన ఇంట్లో మహిళలకు కూడా అనేక అవకాశాల కోసం బయటికి వెళ్తారనే ఒక సగటు జ్ఞానాన్ని రేపు టెక్నాలజీ డెవలప్ అయిన ఈ సొసైటీలో కూడా ఈ సగటు జ్ఞానాన్ని కోల్పోతున్నాం. చాలా వరకు మెన్ కోల్పోతుంది. కాబట్టి కుటుంబాల్లో కూడా మనము ఒక మెన్ ప్రవర్తన ఎలా ఉండాలి, లేదు మెన్ కుటుంబం నుంచే ఈక్వల్గా పెరగడం అనేది, ఈక్వల్గా చదవడం అనేది, అవకాశాలు ఈక్వల్గా కల్పించడం అనేవి కుటుంబ వ్యవస్థ నుంచే అలవర్చాలి ఒకటి. రెండవది మెన్ అయినా ఇంకెవరైనా అంటే రాజకీయాల్లో విమర్శలు అనేవి అది వ్యక్తిగతంగా ఆ మనుషులను బట్టి కూడా ఉంటాయి. కానీ రాజకీయాల్లో ఎట్లంటే ఆ రాజకీయంలో ఉండే ఏదైతే నాయకత్వం ఉందో ఆ రకమైన ప్రోత్సాహం కూడా ఉండొద్దు. మెయిన్గా ఈ మధ్య ఎవరికి వాళ్ళకు సోషల్ మీడియాకి సంబంధించిన వారియర్స్ అవి ఉన్నాయి. మనం మాట్లాడితే సిద్ధాంతపరమైన లేదు సమాజానికి ఉపయోగపరమైన లేదు రాజకీయ అంశాల గురించి ఇటువంటి అంశాల గురించి చర్చించాలే తప్ప ఉమెన్ని కించపరిచే విధంగా చర్చించొద్దు అనేది ఒక క్లాసెస్ రూపంలోనైనా సరే ఇటువంటి రాజకీయాల్లో ఉండే మెన్కి చెప్తుండాలి, ఉమెన్కి చెప్తుండాలి. ఆ రకంగా ట్రోల్ చేసే వాళ్ళని రాజకీయ బహిష్కరణ కూడా చేయాలి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే చాలా చూస్తాం పెద్ద నాయకులు కూడా కుటుంబాలను తిట్టుకొని కుటుంబాలను నిందించి, మనం ఆంధ్ర రాజకీయాలను చూసాము, భార్యలను నిందించి లేకపోతే చెల్లెళ్ళని నిందించి అక్కలను నిందిస్తున్న రాజకీయాలను. కాబట్టి మెయిన్గా ఉమెన్ క్యారెక్టర్ని బేస్ చేసుకొనే రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నది కూడా చూస్తున్నాం. కాబట్టి అది ఏ స్థాయిలో ఉన్న నాయకత్వం అని కాదు, ప్రజలైనా సరే ఒకసారి ఆలోచించాలి. ఈ రకంగా కుటుంబంలో ఉన్న మహిళల గురించి మాట్లాడే నాయకత్వము రేపు బహిరంగంగా మనకొచ్చి ఏ రకమైన పని చేయగలుగుతారు, ఏ ఆలోచనతోటి ఈక్వాలిటీ సమాజాన్ని నిర్మించగలుగుతారు అనేది కూడా ప్రజలు ఆలోచించాలి. ఈ రకమైన చైతన్యము అటువంటి నాయకత్వం ఉన్న నాయకులను కూడా అంటే ఈ రకంగా ప్రవర్తించే నాయకులను కూడా నిషేధించే విధంగా ఒక చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఈ చర్చని నిజంగా జరపడం చాలా కష్టమైన పని. ఎందుకంటే నలుగురు భిన్న అభిప్రాయాలు ఉన్న వాళ్ళు వాదించుకున్నప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఏకాభిప్రాయంతో ముగ్గురు ఉన్నప్పుడు దాన్ని ఇంటలెక్చువల్గానే నడపాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక చిన్న విషయాన్ని చెప్పండి. నాకు సంబంధించిన వరకైతే నేను సాయిచంద్ తర్వాత అంటే ఒక హస్బెండ్ రాజకీయ రంగంలో ఉండి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను బయటికి రావడానికి వెనక ముందు అవుతున్న సందర్భంలో
కేసీఆర్ గారు నువ్వు ఖచ్చితంగా చేయగలుగుతావమ్మా, ఆ చైర్మన్ బాధ్యత నువ్వు తీసుకో, తదనంతరం నేను రాజకీయంగా నడిపించి బాధ్యత నాది అని మాట్లాడడం అంటే ఒక తండ్రిగా. ఇందాక చెప్పారు నాకు ఎంతోమంది మెన్ సపోర్ట్ ఉంది, లేదు చాలా చైతన్యంగా ఆలోచించే మెన్ కూడా సమాజంలో ఉన్నారు. కాబట్టి అటువంటి మెన్ అంతా వాళ్ళ వాళ్ళ రంగాల్లో, అది రాజకీయ రంగం కావచ్చు, ఇంకే రంగంలో కావచ్చు, సమానంగా ఆలోచించే వ్యక్తులు ఉమెన్కి సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తే ఉమెన్ ఇంకా బలంగా పనిచేయగలదు, రాజకీయ రంగంలో ఇంకా బలంగా పనిచేయగలదు. నాకు దొరికిన ఇటువంటి సహకారమే అందరికీ దొరికే విధంగా కూడా అన్ని రాజకీయ పార్టీల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్గా అందరి ఉమెన్కి పడతారా అంటే మహిళల కోసమే రాసిన పాట అది. అన్నిటికంటే నాకు ఇష్టమైన పాట గదర్ అని రాసిన దాంట్లో సిరిమల్లె చెట్టుకి అయితే 2 బిట్లు పాడిన తర్వాత ఈ పాట మహిళల కోసము పెంచేసింది పెడతాను. ఎందుకంటే ఏ విధంగా ఇప్పుడు మహిళలు ముందుకు పోవాలి, మళ్ళీ ఒకసారి రిఫైనింగ్ అనేది అనమాట. సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా, కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా, నెత్తంతా మాసింది రైకంతా సినిగింది, కొత్తది కొనదికై కైకలలేవాయ్, కుంచి పేల్కలు గట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు కూలికి పోయినావా లచ్చుమమ్మో లచ్చుమమ్మ, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. ఆ పాట గద్దరన్న వాళ్ళ అమ్మ కోసమే రాసిన అనుకుంటారు. తన తల్లి కోసం రాసినంటే అక్కడున్న తను చూసిన తల్ల సిచ్యువేషన్ అంతా అది. అట్లాగే ఒక చిన్న, నేను మనం చెప్పినట్టు మీటింగ్ వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ ఏ కన్నడ, నేను హిందీలో రాసాను, దాన్ని తెలుగులో కన్వర్ట్ చేశాను. అంటే వాళ్ళతో మాట్లాడాలి అంటే దిస్ ఇస్ ఇంగ్లీష్లో అయినా హిందీలో అయినా, అంటే వెన్నెల గద్దరన్న బిడ్డ నాకు కానీ ఒక పాట పాడంటున్నారు అనమాట. చిన్నప్పుడు నాటకాలు ఎక్కువ వేసేదాన్ని, డ్యాన్స్లు ఎక్కువ చేసేదాన్ని, పాటలు తక్కువ పాడిపించారు. కానీ ఇప్పుడు ఎక్కువ పాటలు పాడాల్సి వస్తుంది. అందుకే ఎక్కడ వెళ్ళినా పాట పాడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఉమెన్ కోసం రాసిన పాట హిందీ నుంచి తెలుగు. కలిసిపోదమా మనం నడసిపోదమా నడసిపోదమా, మహిళా లోకం కోసం ముందుకెళ్దమా ముందుకెళ్దమా, కన్నీటి కన్నులకు వెలుగులవుదమా మనం వెన్నెలవుదమా, కాలే గుండెల్లోన మంటలవుదమా పెనుమంటలవుదమా, బలే బలే కలిసిపోదమా మనం నడిసిపోదమా నడిసిపోదమా, మహిళా లోకం కోసం ముందుకెళ్దమా ముందుకెళ్దమా, అవమానం అణిచివేతను అంతం చేద్దామా దాని బొంద పెడదామా, అవమానం అణిచివేతను అంతం చేద్దామా దాని బొంద పెడదామా, రానమ్మ సవిత్రమ వారసులవుదమా వీర వనితలవుదమా, కలిసిపోదమా మనం నడిసిపోదమా, మహిళా లోకం కోసం ముందుకెళ్దమా ముందుకెళ్దమా, సమాజనికై సంగమౌదమా సంఘటితమౌదమా, సమాజనికై సంగమౌదమా సంఘటితమౌదమా, రాజ్యాధికారం కోసం యుద్ధం చేదమా సంసిద్ధమౌదమా, రాజ్యాధికారం కోసం యుద్ధం చేదమా సంసిద్ధమౌదమా, కలిసిపోదమా మనం నడిసిపోదమా, మహిళా లోకం కోసం ముందుకెళ్దమా ముందుకెళ్దమా. ఇందాక అక్కలన్నట్టు ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మళ్ళీ ఒకసారి స్త్రీలంతా ఐక్యమై ముందుకు నడవాల్సిన సమయం ఏర్పడిందని నేను అనుకుంటున్నాను.